హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వనజాక్షి. రండి ఫ్రెండ్స్, మా యొక్క ఊర్లోనే నెక్స్ట్ వీడియోకి మీకు వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి మా యొక్క దీపాలకి అంతా రెడీ చేస్తుంది. వెనకటి వీడియోలో కూడా చూపించినాను 7 గంట. ఇప్పుడు ఇంకా ముందరికి ఏమాయా అని చూద్దాం రండి. ఇప్పుడు మనం అదరగొడదాం. అంతా రెడీయేనా? డీలే కెమెరా సూపర్ డీలే మ్యూజిక్ రెడీ గురు. చూడండి ఫ్రెండ్స్, 2 తట్లకి మా యొక్క పూజ చేసింది. ఒక గంగమ్మకి వచ్చేసి నడీది గంగమ్మ అనేసి, ఇంకొక మామూలు గంగమ్మ, పెద్ద గంగమ్మ అనేసి ఇద్దరికి మోసేది. ఫస్ట్ పెద్ద గంగమ్మకి ఎత్తుకొని పోతారు. ఇంకా ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్, నాకు తెలిసిందే చెప్తాను నేను. వాళ్ళ ఊర్లో ఇట్లా పూజకి అంతా రెడీ చేసి పెట్టినాము. ఇంకా మా యొక్క వాళ్ళ దేవునిలో ఇట్లా అంతా ఉంది. దానికి ముందు దీనిమంతా సంక్రాంతి కదా, అప్పుడుది అంతాను చేరి ఇప్పుడు ఎట్లా అయింది. ఇంకా మేమును అంతా రెడీ అయ్యిండాము. రెడీ అయ్యి నా కొడుకు నేను వేరే డ్రెస్ చేంజ్ చేసుకోనంతా చెప్తా అంటే వాడేమో చెప్పిన దానికి నేను చెప్పింది తిరిగి నా కొడుకుని వీడియో ఇట్లా పోయి తీరా ఏడు కాదు అని అంతాను చెప్తాను. ఇంకా అందరూ ఇట్లా రెడీ అయ్యి పోతున్నాము. చూడండి, మా పెద్దక్క వీళ్ళూరికి వచ్చినది. ఇప్పుడు మా రెండో అక్క, తిరగా నేను, మా అమ్మ, మా బావ, తిరగా వీళ్ళు వచ్చేసి మా అక్కోళ్ళ బావ కోడలు. వాళ్ళను ఈ పక్క ఇంట్లో ఉండేది. తిరగా చూడండి, సాగర్ మా అక్క కొడుకు, మా ఇంట్లో పెద్ద మనముడు, అందరికి పెద్దగా అంటే ఫస్ట్ పుట్టిండేవాడు. తిరగా మా పిల్లలు అందరూ సేవి ఇట్లా పోతారు. ఇంక ఇట్లా పోతా అంటే నా కొడుకు ఏమో చెప్తా అన్నాడు వాళ్ళ సాగరానికి. మా యొక్క అనుకుంటుంది నా కొడుకేమో అట్లా కర్వ మేము అందరికీ చెప్పి గ్రాండ్గా చేస్తామని. ఇంకా ఫస్ట్ మనముడు అట్లంతా చేస్తే అవుతుంది ఫ్రెండ్స్. బాగా గ్రాండ్గానే అందరికీ చెప్పి బాగా గ్రాండ్గానే చేయాల. తోడబుట్టి పెళ్ళిళ్ళంతా బాగా చేసిండాడు. వాని పెళ్ళి అట్లా చేయలేదు ఫ్రెండ్స్. మీటింగ్ తోడుకొచ్చా ఇప్పుడు పై పసుపు పెట్టేది, ఆడ గుడ్లో బొట్టు కట్టేది, ఇంటికి వచ్చేసేది. బొట్టు తీసేయాల పెద్దమ్మా గోల్డ్ అంగుల్లా. సాగరణ ఏమన్నా మీ మమ్మీ ఓకే అనేసింది, ఇంకేమట్లయితే అయ్యలేదు మ్యామ్. వింటారు కదా వాళ్ళని ఎట్లా ఆట పట్టించుకొని వస్తూ ఉండే అనేసి. ఇంకా దేవస్థానం దగ్గర వస్తూ ఉన్నాము. ఏం పెండ్లు చేస్తే బాగా గ్రాండ్గానే చేస్తాంలేండి ఫ్రెండ్స్. అందరికీ చెప్పి నేను కూడా వీడియో తీసి చూపిస్తాను కూడా. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ನಮ್ಮ ದೊಡ್ಡಮ್ಮ ಅವರು ಇವಾಗ ನಮ್ಮಮ್ಮ ಅವರು ಎಲ್ಲ ಕಿತ್ತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಯಾಕೆ ಗೊತ್ತಾ, ಬ್ಲೌಸ್ ಬಗ್ಗೆ. ನಮ್ಮಮ್ಮ ಒಂದು ಬ್ಲೌಸ್ ಹೊಲ್ಕೊಂಡಿಲ್ವಂತೆ, ಅದರಿಂದ ಇವಾಗ ಕಿತ್ತಾಡ್ತವ್ರೆ. ನೀನು ಇವಾಗ ಒಂದು ಬ್ಲೌಸ್ ಹೊಲ್ಕೊಂಡಿಲ್ಲ ನೋಡು, ನನ್ನ ಸೀರೆ ನನ್ನ ಬ್ಲೌಸ್ ಹೆಂಗೆ ಸೆಟ್ ಆಯಿತು ಅಂತ అంటే చెప్పింది కదా, ఇట్లా బెంగళూరు ఫంక్షన్కి పోయి అట్లే ఐటమ్స్ తీసుకొని మా అక్కోళ్ళ ఇంటి నుంచి ఇట్లా వచ్చేస్తున్నాయి అనేసి. అతవ వేరే కట్టుకోండి కదా, అందుకే ఈత వచ్చేసి మా యొక్క సీరే జాకెట్ అనే ఎత్తుకొచ్చింటిని. ఇంకా అవి ఇవి కుడతా అంటే నా బ్లౌజులు కుట్టుకునేది లేదు, అందుకనే మా యొక్క వీడంతా ఆట పట్టిస్తాను. దేవస్థానం చూపిస్తా ఇప్పుడు. చూడండి దేవస్థానము. ఇంకా రౌండ్ వేసుకొని లోపలికి పోదాము అనేసి పోతా ఉన్నాము. గుండున్నర టైం చూస్తే 10:30. మా వారు ఊరికనే ఉండాలి ఫ్రెండ్స్, ఏమన్నా ఒకటి వాగుతూనే ఉంటాడు. చూడండి, అయితే పల్లెకి మోసేది, ఇతవే ఆర్కెస్ట్రా అట్లా డ్యాన్స్లు ఆడుకొని అట్లంతా ఉండింటుంది. ఇప్పటికే అంటే చూడండి, రౌండ్ వేసుకొని ఇట్లా పోతున్నాము. దేవస్థానము ఇట్లా ఉంది, బాగుంది ఫ్రెండ్స్. అమ్మవారు అంతా పూజ
పెద్దమ్మ టెంకాయ పెద్దమ్మా. ఈత వచ్చేసి అంతా వాళ్ళే పూజ అంతా చేసి ఎత్తుకొచ్చిండేదంతా తాత పెట్టి ఇప్పుడు అమ్మవారికి పోయి దీపం చెల్లిచ్చేది. ఈ పక్కన నిలుచుకుంటే చాలా గ్రుండ్రే అనుకుంటా ఉంటే వాళ్ళు ఆ పక్క పిలిచి అంత రష్ చాలా ఉండాలని పిలిచి మంగళారతి ఇప్పించింది. చాలా ఖుషిగా ఇంకా అమ్మవారి మంగళారతి అంతా తీసుకొని ప్రసాదం కూడాను నింపండు పూలు అంతా ఇచ్చిరే. చాలా హ్యాపీగా అనిపించా. ఇది బాగుంది. సుత్తపూస చట్నీ ఇంకా ఇచ్చినారు. ఆడున్నాడు. ఇంకా మేము ఆరతంతా తీసుకొని ఇత వచ్చి కూర్చో ఉంటాము. ఇంకా మా ఎక్కోళ్ళు మా అమ్మ అంతా రావాల. మా బావ కూడా వచ్చిండ్రు ఈ పొద్దు. అప్పుడే చూడలేదా? అయ్యో 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 ఎలుప. ఏం చేస్తా అంటివి? అబ్బా
అమ్మమ్మ పెద్దమ్మ ఏమి పొద్దుంత లేట్. ఇంకా అందరూ వచ్చినాక ఒక ఫోటో తీసుకొని అందరూ ఫ్యామిలీ ఫుల్ అన్నాక మేము ఇంకా గంగమ్మకి నడీది గంగమ్మ అనేసి ఆ గంగమ్మ దగ్గరికి వస్తూ ఉన్నాము. మమ్మీ ఈడొచ్చేసి ఇంకొక గంగమ్మకి పూజ తట్టెత్తుకొచ్చేకి అనేసి మా అక్క పోతాను, నేను నిదానంగా రాండా అని చెప్పేసి మా అక్క పోయా. అంటే ఒకే బిరువు ఎత్తుకొస్తే ఒకే బిరువు ఆతకి పూజకి వచ్చేసినట్లు అవుతుంది కదా, అందుకని ఇంటికి మమ్మీ అమ్మమ్మకి ఏమో అంటే తీసి అంతలోగా గుడ్లు పిండ్లు పూసులు ఇంకా మా యొక్క చెక్కిని పోయింది కదా అనుకంట ఆడ ఇంకా ఊరికెట్లా వరుస కొన్ని అంగుళ్ళు ఆట సామాన్లు 2 ఉండే అందుకని ఆట సామాన్లు చూస్తూ ఉన్నారు. మా యొక్క కొడుకు వచ్చేసి వాడు చిన్నప్పుడు ఏమన్నా తీసుకోమంటే ఇప్పుడు వద్దు అప్పుడు తీస్తాము, ఇదొద్దు అదొద్దు అని చెప్తా ఉంటాం కదా, అందుకని మా యొక్క వచ్చేసి అది తీసి అంటే ఇప్పుడు వద్దులే శివరాత్రి పండుగ తీసుకుందు అట్లా ఇట్లా అనేసి చెప్తా అన్నాడు. రండి అదేను వాయిస్ అట్లా వేస్తాను వినకుండా. అది ఇది సూరజ్ జాతర చూపిస్తాం మా ఊర్లో. చూస్తారు కదా మా అక్క కొడుకు అంటాడింది అట్లా ఇంక ఉండకుండా పీపీలు తీసి ఇచ్చేసాం. మా బావ చిన్న బిడ్డలు తీసి ఇచ్చినట్లా నా కొడుకు ఊబు మమ్మీ అంటాడు. ఇంకొకదా వీడియో 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 మమ్మీ పిన్న ఇంకా అంతలో మా అక్క తట్టగా కూడా ఎత్తుకోవచ్చా సరే అనేసి మేము ఇతకి వచ్చినాము పూజ చేపించుకొస్తామనేసి అత సూలు ముందరే ఉండే అదే మాట్లాడుకుంటాం. మా అక్కకి నుక్క చెయ్యికి అట్లా గీసుకొని తిరగా అది గుర్తు నా కొడుకు ఇతకు వచ్చినప్పుడు అంతా చెప్తాడు. ఒకరు ఇట్లే రజాలకి అనేసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చింటే అప్పుడు ఇట్లా పూజకి వచ్చిండ్రంట మా అక్క కూతురు మా కొడుకు అంతాను. అప్పుడు ఇట్లా మగం మీద గీసుకునేసి అనేసి వచ్చినప్పుడంతా చెప్తాడు. మీ ఈ సూల్ మేము దాని వెనకాల ఉండే సూల్ అదే ఇతకు వచ్చినప్పుడంతా గుర్తు కలుకున్నాను. అదే నా కొడుకు చెప్తా అంటే నువ్వేం చేస్తావేమో కూర్చేసింది అని చెప్తా ఉన్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి అమ్మవారి కండ్లు అంతా పెట్టినారు బాగా. ఈత వచ్చేసి శూలం కూడా ముందర 2 శూలాలు అంతాను ఈతవంతే పూజ చేసుకొని ఇంకా మంగళారతి అంతాను తీసుకొని ఇంకా పోయేదే ఇంటికి. ఇత మా అక్క వాళ్ళు వచ్చేసి 3 దేవుళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చింది కదా శూలము అనేసి ఆ తర్వాత తిరుగా గంగమ్మ దేవస్థానం నడీది గంగమ్మ దేవస్థానము అనేసి ఇత 3కి చేసింది. ఇంకా ఉండింటే ఎత్తుకోపోయే వాళ్ళు ఉండింటే చేసిండ్రు. మా అక్క కూతురు అంతా ఉన్నప్పుడు ఇంకా 5 దేవుళ్ళకి అట్లంతా చేసిండ్రు. కాకపోతే ఇంకా ఇది అది చేసేది మా యొక్క ఆవులు అంతా ఉన్నాయి, ఆవుల దగ్గర చూసేది ఇంట్లో చూసేది అనేప్పటికీ టైం అయిపోతుంది అనేసి అంటే దీపాలేమో చేసింటుంది చాలానే, కాకపోతే ఎత్తుకొని పోయేకే టైం చిక్కలేదు అంతే. అయినంత వీడియోలో రియాలిటీని చూపించేకి ట్రై చేసిండా అంటే వాయిస్ ఓవర్ కానీ వీడియో కానీ అంతా స్కిప్ చేయకుండా
వాయిస్ ఓవర్ ఇచ్చేది అదంతాను అట్లే ఇచ్చిండాను. ఐ హోప్ మీకు ఇష్టమవుతుంది చూసే వాళ్ళకి. అట్లే మాకు కూడా ఒక ఇది ఉంటుంది కదా, గ్యాప్ ఉంటుంది. ఇట్లా దగ్గరికి ఇట్లా నడిపోయింటి పండగ పోయింటి మా యొక్క వాళ్ళ ఇంటికి ఇట్లంతా అట్లంతాను అనేసి అందుకే అయినంత వీడియో అంతా పెట్టేకి ట్రై చేసిండా. కొంచెం కొంచెం వీడియోని స్కిప్ చేసిండా, అంటే కోళ్ళు ఇది అంతాను అదంతాను. ఈడొచ్చేసి నేను మంగళారతి తీసుకొని వచ్చేసి కదా ఫ్రెండ్స్, నా కొడుకులు నన్ను ప్రాంక్ చేసిండారు ఫ్రెండ్స్. ఏం చేసినారంటే, ఏమో వచ్చేస్తూ ఉంటే తిరుగు వాళ్ళు వచ్చేసి మంగళారతికి దుడ్లు వేసేయనిసి అమౌంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సరే పాపం ఏమో బిడ్డలు ఇచ్చారు కదా అనేసి నేను పోయి మంగళారతి తీసుకున్నాము అని పోతే ఆడ చూస్తే నోటు చూసి చినిగిపోయిండే నోటు ఇచ్చినారు. నేనేమో చిన్నోళ్ళప్ప మంచి బుద్ధి పుట్టించి బిడ్డలు ఇచ్చినారు, మంచిది కానీ అనుకొని మొక్కొని వేసేకపోతే అనేక వాళ్ళే పిలుస్తున్నారు, వచ్చే అది చినిగిపోయిండే నోటు అనేసి. నాకు మాత్రం చాలా కోపం వచ్చా. అంటే వేరే వాటిల్లో ప్రాంక్ చేసిన పోతే పని, దేవుని విషయంలో కదా అది నేను మనస్ఫూర్తిగా మొక్కుంటుని అందుకని బాధ అయిపోయా అంతే. నేను మొక్కందంతా వాళ్ళకి ఏమి ఇది కాకుండా మంచి బుద్ధి వచ్చి బాగుండి అని మొక్కుంటుని తిరిగాను. క్షమించప్పాల్సిన వాళ్ళు అనేసి క్షమించమ్మా అనేసి తిరగాతాను. ఇంకా కుంకుమ తెచ్చి పెడతాను. ఇంకా ఆల్రెడీ కోపంగా ఉన్నానని తెలుసు, చాలా రియాక్ట్ కాలేదు వాళ్ళు. నాకు కోపం వస్తే కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిపోతాను, అందుకనే సైలెంట్ అయిపోయారు చిన్నోళ్ళందరూ. ఇంకా అతను ఇంకా కొంచెం కూర్చొని అని ఇంకా వస్తా చూస్తారు కదా. మా అక్కకి తెచ్చిండే పీపీ అది మా బావ పర్సుకు వచ్చిండే దానికి. ఇంకా ఇంటికి వస్తే చూడండి. ఇంకా అతను ఇంకా వస్తానే బిర్యానీ అంతా చేసింటి కదా, బిర్యానీ కబాబు అంతా చేసినది. అంటే వంటలు ఏమేమి చేయండి మేమేమి సరిగా చూపించలేదు. ఇప్పుడు అందరూ తింటా కాదు తమన్నా మాదిరి తెల్ల ఉండవు అని చెప్తాడు కదా, ఈ బాండి కూడా నమ్మగా అనిపిస్తా ఉంది. కాయ పెట్టిండే కదా తమన్నా కాయ పెట్టింది కదా ఇన్స్టాగ్రామ్ లా. అన్న తమ్ముళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటా ఉన్నారు. పూజకి పోయేటప్పుడు సైలెంట్గా ఉండే, ఇప్పుడు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటా ఉన్నారు. ఏడవద్దు ನೀನು ಎಲ್ಲ ಹೊಸ ಅದು ನೀನೆಂದು కదా ಮನೆ ನಂದಾಗ್ತಿದ್ಯಾ ಹಾಕ್ಕೊಂಡು ಒಂದೊಂದು ಜೊತೆಗಿದ್ ನಾನು ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చొని అన్నం తింటా ఉన్నారు. నాకు బట్టలు ఎత్తుకొచ్చలేదు కదా, నాకు యాவது డ్రెస్ చేంజ్ చేసేది సైలెంట్ కూర్చోండా. ఈడొచ్చేసి అందరూ భోజనాలంతా తింటా ఉన్నారు. మా బావ అను ఫస్టే వచ్చి తినేసేసి ఇంకా ఆవుల దగ్గర చూసుకోవాలి కదా, ఆవులకి కొసువు అది ఇది అనేసి వెళ్ళిపోయినాడు. ఇంక మిగిలిన అందరూ తింటా ఉన్నాము. అదే నేను బట్టలు ఎత్తుకొని పోయినలేదు, ఏం చేసేది అనేసి సీరిపకుండా అట్లే కూర్చొని ఉండింది. తిరగా అంగళ్ళు ఉంటాయేమో అనేసి అప్పటికప్పుడే ఒక డ్రెస్ నా కొడుకుని పంపించేసి డ్రెస్ తెప్పించి వేసుకుందాయా. ఇంకా మా అక్క కూతురువి అంటే కొంచెము పెద్ద సైజు అట్లా ఇట్లా అనేసి ఉంటాయి, స్టిచ్ చేసుకునే కూడాను మిషన్ కూడా లేదు, అందుకని ఒక డ్రెస్ తెప్పించి వేసేసుకుందాయా.
ఇంక మా అక్క వస్తేనే డ్రెస్ చేంజ్ చేసేసా, ఫొటోస్ పట్టుకునే కూడా కాలేదు. ఇదేంటి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ ఊర్లో పండగ వీడియో ఇతకే లాస్ట్.